ఫ్రెండ్స్ రీసెంట్‌గా ఈ ఒప్పో బ్రాండ్ ఒప్పో 50 సీరీస్ అనేది కొత్తగా లాంచ్ చేశారు. ఇది ఎప్పుడో లాంచ్ చేశారు. మార్కెట్‌లోకి ఎప్పుడో వచ్చేసింది ఈ మొబైల్. కాకపోతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసారు కొంచెం లేట్ అయింది. అంతేకాకుండా ఈ ఒప్పో 50 సీరీస్‌లో వీళ్ళు మనకి ఒప్పో 50 ప్రో మినీ అలాగే ఒప్పో 50 ప్రో వంటి మొబైల్స్ అనేది సేమ్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. అంతేకాకుండా డిజైన్ అనేది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా మ్యాటర్‌లోకొస్తే ఈ మొబైల్ ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ విషయానికొస్తే ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఈ మొబైల్ అనేది కెమెరా ఇంకా డిజైన్ గురించి కావాలనుకునే వారికి ఈ మొబైల్ కరెక్ట్‌గా సరిపోతుంది. అంతేకాకుండా పాత రీనో మోడల్ నుంచే కొత్తగా అప్‌గ్రేడ్ చేసే వారికైతే ఈ ఒప్పో రీనో 15 మొబైల్ అనేది బాగుంటుంది. ఇక ఈ రీనో 15 మొబైల్‌లో వీళ్ళు మనకి డిజైన్ అనేది బెటర్‌గా ఉంటుంది. అంతేకాకుండా 3 కలర్స్ వేరియంట్‌లో వీళ్ళు మనకి బ్రాండ్ డైనమిక్ స్టైలరింగ్‌తో అని పిలుస్తారు. అంతేకాకుండా బ్యాక్ ప్యానెల్ కూడా సాఫ్ట్ హాలో వంటి గ్లో ఇస్తుంది. ఇంకా డిస్‌ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఒప్పో రీనో 50 సీరీస్‌లో వీళ్ళు మనకి 6.59 ఇంచెస్ ఎల్టీపీఎస్ AMOLED డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. 120 హెచ్‌డీ రిఫ్రెష్ రేట్ ఇంకా వీళ్ళు మనకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఒప్పో 15 ప్రో అలాగే ప్రో మినీ వంటి మొబైల్స్‌లో డిస్‌ప్లే అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ప్రోలో చూసుకుంటే వీళ్ళు మనకి 6.78 ఇంచెస్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రో మినీలో అయితే వీళ్ళు మనకి 6.3 ఇంచెస్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా రిఫ్రెష్ రేట్ కూడా ఒకేలా ఉంటుంది. ఇంకా కెమెరా విషయానికొస్తే కెమెరా లెన్స్ కూడా కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. అంతేకాకుండా పాస్ట్‌లో చూసుకుంటే పైడ్ షేప్‌గా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడేందంటే వీళ్ళు మనకి కెమెరా మోడ్యూల్ ఏఐ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా విషయానికొస్తే ఈ రీనో 50 మొబైల్ 50 మెగా పిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 50 మెగా పిక్సెల్ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వచ్చిద్ది. ప్లస్ 50 మెగా పిక్సెల్ కెమెరా టెలిఫోటో లెన్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాతోనే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ 15 ప్రో మినీ ఇంకా ప్రో మొబైల్స్‌లో వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరాతో వచ్చిద్ది. 200 మెగా పిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా సోనీ ఐఎంఎక్స్ 882 ప్రైమరీ సెన్సార్‌తో వచ్చిద్ది. అంతేకాకుండా 8 మెగా పిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు మనకి 3.5 ఆప్టికల్ జూమ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఓఐఎస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా అనేది 50 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ రీనో 14 మొబైల్‌తో కంపేర్ చేసుకుంటే ఈక్వల్ గానే స్కోర్ ఉంటుంది. ఒకవేళ మీరు చాలా కాలం తర్వాత మొబైల్ అనేది అప్‌గ్రేడ్ చేయాలని అనుకుంటే ఈ రీనో 15 మొబైల్ అనేది బెస్ట్ కెమెరాగా నిలుస్తుంది. ఇంకా ఒప్పో రీనో కెమెరా గురించి చెప్పాలంటే 39,999కి అంత ప్రైస్‌లోనే రియల్‌మీ 60 ప్రో ప్లస్ మొబైల్ ఉంది. ఈ మొబైల్‌లో వీళ్ళు మనకి 200 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా పవర్‌ఫుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మనకి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అంతేకాకుండా రీసెంట్‌గా లాంచ్ చేసిన రియల్‌మీ 60 ప్రో ప్లస్ మొబైల్‌లో కూడా సేమ్ ప్రాసెసరే యూజ్ చేస్తున్నారు. ఇంకా పాస్ట్ ఒప్పో రీనో 14 మొబైల్‌లో కంపేర్ చేసుకుంటే ప్రాసెసర్ అనేది మీడియాటెక్ డైమెన్సిటీ 8450 సీపీయూతో ఈక్వల్‌గా ఉంటుంది. ఇంకా ఎవరైతే మిడ్ రేంజ్‌లో మొబైల్ చూసే వారికి అంతేకాకుండా స్ట్రీమింగ్, బ్రౌజరింగ్ ఇంకా మల్టీ టాస్కింగ్‌కి అయితే ఈ ఒప్పో రీనో 15 మొబైల్ అనేది కరెక్ట్‌గా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఏదైనా గేమింగ్ ఇంకా ఎడిటింగ్ యాప్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటే ఈ ఒప్పో రీనో 15 అనేది కొంచెం ప్రెషర్‌కి గురవుతుంది. అయితే ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్స్‌లో థర్మల్ క్యాప్షన్ లేకపోయినా కూడా ఫ్రేమ్ డ్రాప్ అంతేకాకుండా లాగ్ లేకుండా గేమ్ అనేది స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. ఇంక ర్యామ్ విషయానికొస్తే వీళ్ళు మనకి 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 అంతేకాకుండా 512 ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ర్యామ్ అనేది వీళ్ళు మనకి 8 జీబీ వరకు వర్చువల్‌గా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇంకా సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు మనకి కలర్స్ ఓఎస్ 16తో రన్ అవుతుంది. అంతేకాకుండా ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సీరీస్‌కి అనుగుణంగా ఉంటుంది. అయితే ఇంటర్ఫేస్ విషయానికొస్తే ఇంటర్ఫేస్ అనేది పెద్దగా ఏం చేంజెస్ ఉండదు. ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ తప్పితే. అంతేకాకుండా రీనో 50 సీరీస్‌లో 71 యాప్స్ ఉంటాయి. ఇంకా ఒప్పో వాటిలో ఏవైనా అన్నెసెసరీ యాప్స్ ఉంటే అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అలో చేస్తుంది. అంతేకాకుండా యూఐ అనేది కొంచెం చిందరవందరగా కనిపిస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికొస్తే ఈ ఒప్పో రీనో 50 సీరీస్‌లో వీళ్ళు మనకి 6500 ఎంఏహెచ్ బ్యాటరీ అంతేకాకుండా 80 వోల్ట్ సూపర్ హుక్ ఫాస్ట్‌నెస్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది గేమింగ్, ఇంకా ఎడిటింగ్, ఇంకా డైలీ యూజ్‌కి అయితే ఈ మొబైల్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా కాన్స్ గురించి మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ లీడింగ్ అనేది ఉండదు. అంతేకాకుండా అల్ట్రా వైడ్ యాంగిల్ దగ్గర డీటెయిల్స్ అనేది సరిగ్గా ఉండదు. డైనమిక్ రేంజ్‌లో ఉంటుంది. అయితే ఎందుకు ఈ మొబైల్ అనేది కొనాలనుకుంటే హాలో ఫ్యూషన్ గ్లాస్ అంతేకాకుండా స్లిమ్ అండ్ కంఫర్టబుల్ హ్యాండ్ ఫీల్ ఉంటుంది. అంతేకాకుండా ఈ వీళ్ళు మనకి ప్రీమియం డిజైన్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. ఇంకా పోర్ట్రైట్ ఇంకా మెయిన్ కెమెరా అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు మనకి 45,999 ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మొబైల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అంతేకాకుండా ఈ మొబైల్ గురించి మీరేమన్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్నాలజీ వీడియోస్, ఇంక న్యూ మొబైల్స్, టెక్నో సంబంధించిన వీడియోస్ కావాలి తేజ టెక్ ఇన్ తెలుగు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.